హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్పి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు బటర్ఫ్లై వెబ్ గ్రైండర్ అండి. ఇది వచ్చేసి మనం బాడీ అనేది మనం ఒకసారి ఓపెన్ చేయాలండి. దీనికి స్క్రూలు ఉన్నాయి కదా, ఈ ఓపెన్ చేస్తే బాడీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఒకసారి మోటార్ ఓపెన్ చేసి చూస్తే మనకు సపోర్టింగ్ ఉన్న ఈ పిల్లర్ పీవీసీ అనేది నట్స్ ఇరిగిపోవడం జరిగింది. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూస్తే మనం ఈ పీవీసీ నట్స్ ఏ విధంగా ఆల్టరేషన్ చేసామన్నది మీకు వీడియోలో పూర్తిగా అర్థమైపోతాయండి. మనం ఫస్ట్ వచ్చేసి ఈ పిల్లర్లు చూడండి, ఇవి రెండు ఇరిగిపోవడం జరిగినాయి. ఈ బెల్ట్ అనేది మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి, మోటార్ కూడా సైడ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లర్లు వచ్చేసి 8 ఉండడం జరుగుతుంది. ఈ నట్స్ అనేది మనం లూజ్ చేస్తే డ్యామేజ్ అయిన పీవీసీ నట్ సెట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. చూడండి 11 నెంబర్ టీ రావడం జరుగుతుంది. రెండు తీసేసుకొని మళ్ళీ ఒకసారి మీకు చూపెడతా. చూడండి, రెండు కంప్లీట్గా డ్యామేజ్ కావడం జరిగింది. చూడండి, చూడండి మోటార్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఈ రెండు బ్లూ వేర్లు కనబడుతున్నాయి కదా, ఇది వచ్చేసి స్విచ్ కంట్రోల్. డైరెక్ట్ స్విచ్ నుంచి మోటార్ సప్లై పోతుంది. హార్డ్వేర్ నుంచి స్విచ్ నుంచి మోటార్కి సప్లై పోవడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ హార్డ్వేర్కును మోటార్కి అనేది ఒకసారి కలెక్షన్ ఇచ్చేసుకొని మోటార్ అనేది వర్కింగ్ కండిషన్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మోటార్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఈ నట్స్ ఉన్నాయి కదా రెండు సైడ్ల, ఇదండి ఈ నట్ అనేది మనం ఇప్పడం జరిగింది. సేమ్ ఇదే నట్టులా సేమ్ 6 ఇంచులు కానీ 5.5 ఇంచులు అనేది మనం నట్లు అనేది తెచ్చుకోవాలండి. చూడండి 6 ఇంచుల నట్లు ఇవి, వీటితోటి మనం ఆల్టరేషన్ చేయడం జరిగింది. మనం ఏ విధంగా ఆల్టరేషన్ చేసామనేది మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి. ఈ పీవీసీ ఫ్యాన్ అనేది మనం బయటికి తీయాలి. బోల్టులు అనేది పొడుగుంటాయి కాబట్టి నట్స్ మనం పెట్టుకోవడానికి ఫ్యాన్ బ్లేడ్కు ఇబ్బంది కలుగుతుంది. చూడండి నట్ బోల్ట్ అనేది సేమ్ మనం పీవీసీ డ్యామేజ్ ఏ విధంగా అయ్యాయో సేమ్ అదే లెంత్ గ్యాప్ వచ్చే విధంగా మనం సెట్టింగ్ చేసుకోవాలి. లేకపోతే ఏమైందంటే రబ్బర్ వచ్చేసి అంటే బెల్ట్ అనేది ఊకే సైడ్కి పోవడం కానీ డ్యామేజ్ కావడం కానీ జరుగుతూ ఉంటుంది. బెల్ట్ కొట్టేస్తూ ఉంటుంది, ఫిక్స్ అనేది కాదు. చూడండి గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. మనం వచ్చేసి డబుల్ నట్ వేసుకోవడం జరిగింది. చూడండి ఈ విధంగా మనం సేమ్ లెంత్ ఉందా లేదా గ్యాప్నెస్ అనేది చూసుకొని 1-2 సార్లు చూసుకొని మనం మోటార్కి అనేది 2 సైడ్లు ఎక్కేయడం జరిగింది నట్స్ థ్రెడ్స్. చూడండి ఈ లెంత్ అనేది కూడా 5.5 ఇంచులే బరాబర్ సెట్ అవుతుంది. ఫ్యాన్ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. వాచర్లు కూడా పెట్టుకొని ఒకసారి చూసుకోవాలి, లాక్ అనేది కరెక్ట్ ఫిక్స్ అయిందా లేదా చూసుకోవాలి ఫ్యాన్కు. నెక్స్ట్ వచ్చేసి బాడీ కూడా ఫిట్ చేయడం జరిగింది. చూడండి పర్ఫెక్ట్గా బాడీకి అనేది మ్యాచింగ్ అవడం జరిగింది. కింద మనం 2 డబుల్ వాచర్లు వేయడం జరిగింది. పీవీసీ బాడీ కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం డబుల్ వేసాం కాబట్టి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది. 2 సైడ్ల థ్రెడ్లు అనేది పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. మనం డబుల్ వాచర్ వేసుకుంటే గ్రిప్నెస్ అనేది బాడీకి ఎక్కువ ఉంటుంది, షేకింగ్ అనేది మోటార్ అనేది కాదండి. మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయింది. మనం మోటార్ అనేది ఒకసారి రన్ చేసాం. చూడండి ఎలాంటి షేకింగ్ లేదు, పర్ఫెక్ట్గా సెట్ కావడం జరిగింది. చూడండి షేకింగ్ కూడా ఏం లేదండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. చూడండి నెక్స్ట్ మనం కలెక్షన్స్ వేర్స్ ఏ విధంగా తీసామో అదే విధంగా ఇచ్చుకోవాలి. బ్లూ వేరు ఉన్నాయి కదా స్విచ్ కనెక్షన్స్, హార్డ్వేర్ నుంచి ఫేస్ అనేది తీసుకుని స్విచ్కి ఇచ్చేసుకోవాలి. మళ్ళీ మోటార్ కనెక్షన్ ఫేస్కి ఇచ్చేసుకోవాలి. కామన్ అనేది డైరెక్ట్ మోటార్ పోవడం జరుగుతుంది. కండెన్సర్కి ఇట్లా కనెక్షన్స్ ఫేర్స్ ఏ విధంగా సేమ్ ఏదా ఉన్నాయో చూసుకొని సేమ్ అదే విధంగా ఇచ్చుకోవాలి. చూడండి 2 నట్ బోల్ట్ అనేది మనం ఫిట్ చేయడం జరిగింది. ఎక్కువ రావడం వల్ల కూడా దాన్ని కట్ చేయడం జరిగింది. చూడండి ఇది పుషింగ్ చేయడం వల్ల ఈ పైన ఉన్న హ్యాండిల్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో మన బౌల్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే వర్కింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది. చూడండి పుషింగ్ చేస్తే హ్యాండిల్ అనేది బయటికి రావడం జరుగుతుంది. మనం ఒకసారి కంప్లీట్గా ప్యాకింగ్ అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి అనేది మోటార్ అనేది మనం ఒకసారి ఆన్ చేసి చూసుకుందామండి. పైన బటన్ నొక్కితే మనకు మోటార్ అనేది ఆన్ కావడం జరుగుతుంది. చూడండి పర్ఫెక్ట్గా మోటార్ అనేది సెట్ కావడం జరిగింది వెబ్ గ్రైండరు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.